విశాఖ ఏజెన్సీలో వరి నాట్లు ఊపందుకున్నాయి. అయితే పెట్టుబడి ఖర్చులు బాగానే పెడుతున్నా సరైన దిగుబడులు పొందలేకపోతున్నారు. ఇందుకు కారణం సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవటమే. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగు చేస్తున్న గిరిజన రైతులు వరిలో అధిక దిగుబడిని పొందాలంటే ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా హరిపురం బీసీటీ కేవీకే శాస్త్రవేత్త ప్రసాదరావు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వరి నాట్లతో బిజీ అయ్యారు. సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేయగా ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాలలో ప్రధాన పంటగా వరిని సాగు చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా ఇక్కడ ఏటవాలు ప్రాంతాలు కాబట్టి స్థానికంగా లభ్యమయ్యే నీటిని ఆసరాగా చేసుకుని వరి సాగు చేస్తూ ఉంటారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేసే రైతులు పెట్టుబడులు బాగానే పెడుతున్నా సరైన దిగుబడులను తీసుకోలేకపోతున్నారు. వరి సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను పొందాలంటే సమయానికి అనుగుణంగా చేపట్టే యాజమాన్యమే కీలకం. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగు చేస్తున్న రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో సూచిస్తున్నారు అనకాపల్లి జిల్లా హరిపురం బీసీటీ కేవీకే శాస్త్రవేత్త ప్రసాదరావు. దిగుబడులు ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటాయి. దానికి ముఖ్యంగా మనకి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది సరైన టైంలో చేయకపోవడం వలన, సకాలం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే తర్వాత చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది, కానీ దిగుబడులు మాత్రం పెద్దగా మార్పు ఉండట్లేదు. ఈ యాజమాన్య పద్ధతులు అనేవి మనకి సరైన పద్ధతులు చేసుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది అత్యధికంగా సాధించవచ్చు. దీంట్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క విత్తనాల ఎంపిక అనేది చాలా అవసరం. మన గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క నీటి యొక్క ఆధారంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా వర్షాధారంగా పండిస్తుంటారు కావున మనకి ఈ తక్కువ కాల పరిమితి గల రకాలు మనం ఎంచుకున్నట్లయితే మనకి చివరి దశలో ఈ యొక్క నీటి ఎద్దడిని మనం తప్పించుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆచరించాలి. దీనికి ఏంటంటే మనకి ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మనకి ఒక 10 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి మనం నారుమడి వేసుకున్నట్లయితే మనకి తొలి దశలో ఎటువంటి తెగులు రాకుండా మనకి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకి ఈ యొక్క పొడి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఆకు 15 రోజుల నుండి 16 రోజుల టైంలో మనకి ఆకు అనేది పాలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇనుము, జింకు ధాతు లోపల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి మనము ప్రతి ఒక్కరు తప్పకుండా మనకి ఈ మార్కెట్లో మనకి అగ్రిమిన్ మ్యాక్స్ అని, ఫార్ములా ఫైర్ అనే పేరుతో ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది దొరుకుతుంది. దీన్ని మనము 5 గ్రాములు లీటర్ నీటికి వారంలో 2 సార్లు ఈ యొక్క 1 ఎకరా నారుమడికి మనము ఒక ట్యాంక్ అంటే 16 లీటర్ల వరకు మనం వేసి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సూక్ష్మ పోషకాల లోపాలను మనం నివారించవచ్చు. కొండ ప్రాంతాల్లో పొలాలన్నీ కూడా ఏటవాలుగా ఉంటాయి కాబట్టి నీరు నిలబడడానికి ఈ గట్లు శుభ్రం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నారు అనేది కంపల్సరీగా మనం 25 రోజులు నారు వయసు వచ్చేటప్పటికి వాటిని మనం నాటే ప్రయత్నం చేయాలి. అంటే లేత నారు వేయడం వల్ల మనకి పిలకల సంఖ్య పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. గిరిజన సోదరులందరికీ ఇంకోటి చెప్పేది ఏంటంటే మనకి రసాయన ఎరువులు అనేవి పెద్దగా వాడట్లేదు, అంటే వాడకూడదని కూడా రైతులు ఎక్కువ వాడరు. అందువలన మనం ఈ యొక్క రసాయన ద్వారా వచ్చే ఎరువులు ఏవైతే ఉన్నాయో, అంటే పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మీట్ అవ్వడానికి మనం సేంద్రియ పదార్థం అనేది ఎక్కువగా వాడాలి. దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా రైతు ఈ యొక్క పెంటపోగు కంపల్సరీగా మనకి ఎకరాకు వచ్చేటప్పటికి 2 నుండి 3 ట్రాక్టర్లు కంపల్సరీ వేసుకోవాలి. ఎక్కడైనా అవకాశం ఉంటే మనకి ఈ యొక్క ఏవైతే గ్రీన్ మిన్యూర్స్ అంటాం, అంటే పచ్చిరొడి ఎరువులు, జీలు కానీ, జనుము కానీ, పిల్లి పెసరు కానీ, అలసందలు కానీ వేసుకొని దాన్ని కలిదున్నట్లయితే మన యొక్క ఈ పోషకాల యొక్క లభ్యతను మనం పెంచవచ్చు. అలాగే మనకి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఈ ఘనజీవామృతం అవకాశం ఉంటే మనకి వేసవికాలంలో తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మనకి 200 కేజీల వరకు మనకి ఘనజీవామృతం వాడుకోవాలి ఎకరాకి. ఈ యొక్క ద్రవజీవామృతం వరి పంటకు మనం ప్రతి 15 నుండి 20 రోజులకు మనం 200 లీటర్లు ఇవ్వడం వల్ల మనకి ఈ యొక్క పోషక పదార్థాలను మనం అందించవచ్చు. ఈ విధంగా మొక్క పెరుగుదల వివిధ దశల్లో మనం రసాయన ఎరువులు కాకుండా ఈ యొక్క ఏవైతే జీవ సంబంధ ఎరువులు ఉన్నాయో వాటిని వాడి మనం అత్యధిక దిగుబడులు సాధించవచ్చు. అలాగే మనం ఎక్కువగా దీంట్లో నారు నాటేటప్పుడు
ఈ యొక్క కాండం తొలచు పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు ఈ యొక్క కాండం తొలచు పురుగు యొక్క గుడ్లు ఈ ఆకు చివరి భాగం ఉంటాయి కాబట్టి కంపల్సరీ నాటేటప్పుడు ఈ ఆకు చివర్లు తుంచి నాటడం వల్ల మన యొక్క కాండం తొలచు పురుగు యొక్క ఉధృతి మనం తగ్గించవచ్చు. గిరిజన ప్రాంతాల్లో ఈ రసాయన ఎరువులు వాడరు కాబట్టి ఈ జీవన ఎరువులు వాడడం వల్ల అంటే దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇవి లిక్విడ్ రూపంలో దొరుకుతాయి, అలాగే పౌడర్ రూపంలో దొరుకుతాయి. ఈ యొక్క లిక్విడ్ రూపంలో దొరికే ఎరువులు వాడినట్లయితే మనకి అజోస్పైరిల్లం 1/2 లీటరు, అలాగే పిఎస్బి అంటారు అదొక 1/2 లీటరు, అలాగే పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా కేఆర్బి అంటారు అది కూడా 1/2 లీటరు. ఈ మూడింటిని మనం తీసుకొని మనం ఒక 100 నుండి 150 కేజీల గత్తంలో కలిపి మనం ఎకరా పొలంకి మనం చల్లుకున్నట్లయితే ఒక 20 నుండి 25% వరకు మనం ఈ యొక్క రసాయన ఎరువులు మనం తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 15 నుండి 20 ఎకరాకి పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే పురుగులు ఉంటాయో వాటిని మనం కొంతవరకు ఉధృతిని తగ్గించవచ్చు. ఈ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కాండం తొలచు పురుగు అలాగే ఆకుముడత పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి నివారణగాను మనం తప్పకుండా నారుమడులు ఎలాగైతే చేసామో దీంట్లో కూడాను ముందుగానే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం 200 లీటర్ నీరు మనం ఎకరాకి కలిపి పిచికారి చేసినట్లయితే ఇది పురుగు రాకుండానే ముందుగానే మనం దాన్ని నివారించవచ్చు. వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి ఈ జీవ సంబంధ పదార్థాలైన ఏదైతే అగ్నాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ వాడి మనం దాన్ని నివారించవచ్చు. అలాగే తెగులు విషయానికి వచ్చేప్పటికి తెగులు రాకుండా ఉండడానికి ముందుగానే మనం సూడోమోనాస్ని తప్పకుండా వాడాలి. అలాగే అగ్గి తెగులు వచ్చినట్లయితే అగ్గి తెగులు రాకుండా ఉండడానికి మనం పుల్లని మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని మనం పిచికారి చేయడం వల్ల ఈ యొక్క అగ్గి తెగుల్ని అలాగే మనకి ఈ పాచి తెగులు అంటారు పాము పొడ తెగులు వాటిని కూడా మనం తగ్గించవచ్చు.